వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు చికెన్ కూర చూపిస్తున్నాను. ఆ కూర కోసము ముందుగా చికెన్ నూనెలో వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే బండి పెట్టేయాలి. మళ్ళీ బండి పెట్టి నూనె వేసుకొని కొంచెం ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు ఎంత మీరు తింటారో అంత వేసుకోండి. తక్కువ వేసుకుంటేనే మంచిది. ఈ చికెన్లో నీళ్ళు అట్లా ఊరుతాయి, కొంచెం చిక్కగా అయ్యేదాకా వేయించుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఇష్టమైన వాళ్ళకి. 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం తక్కువ వేసుకోవాలి, వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. 3 భాగాలు తెల్లపాయలు అయితే 1 భాగమే అల్లం వేసుకోవాలి. అప్పుడే కూరలు రుచేస్తాయి. ఈ కూరలకి వాటర్ కూడా, నీళ్ళు కూడా కొంచెం తేడా వస్తే టేస్ట్ మారిపోతుంది. ఎందుకంటే నేను గుంటూరు వెళ్ళినప్పుడు ఇక్కడ టేస్ట్ రావట్లేదు, కటకలో మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దాన్ని టమాటోలు వేసి, టమాటో కొంచెం మెత్తబడినాక నల్ల ఉప్పు, పసుపు, మామూలు ఉప్పు వేసుకొని కలిపెట్టాలి. ఆ తర్వాత ఒక బౌలు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వాటర్ ఎక్కువ వేసుకోండి, నేను కొంచెం వేస్తాను. 1.5 స్పూను కారం వేసిన తర్వాత కొంచెం వేడవ్వాలి. వేడి నీళ్ళు ఉంటే పోసుకుంటే ఇంకా బాగుంటుంది. అవి కొంచెం ఉడికిన తర్వాత చికెన్ వేసి కలబెట్టి ఫినిషింగ్గా ధనియాల పొడి వేసి కలబెట్టుకోవాలి. ఇంకా చిక్కగా హోటల్ స్టైల్లో రావాలంటే క్రీమ్ వేసుకోండి. రమాదేవి కుకింగ్లో ఉంది క్రీము తయారు ఎట్లా చేయాలో.